రాహుల్ గాంధీ సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన బహిరంగంగా ఎక్కువగా స్పందించరు. కానీ జరుగుతున్న పరిణామాలు లేకపోతే కనుక ఆయన వరుసగా యాత్రలు చేస్తున్న కారణంగా రాజకీయాల పట్టనే కాదు ప్రజల ఆలోచన ఏమిటో కూడా బహుశా అర్థం చేసుకుంటుంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి, పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న వారి గురించి ఆయన స్పష్టంగా చెప్పిన ఆయన ఈ మాట అన్నారు. నచ్చని వాళ్ళు వెళ్ళిపోండి, నేనేం బాధపడను, ఇది వారన్నమాట. ఇట్లాంటి మాట రాహుల్ గాంధీ ఇంతవరకు ఎప్పుడు అనలేదు. పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్న వారి గురించి వెళ్తే వెళ్ళొచ్చు అనుకున్నారు, లేదా దాని గురించి పెద్దగా చర్చ చేయలేదు. మొదటిసారి రాహుల్ గాంధీ ఇట్లా మాట్లాడడం అంటే ఇది ప్రజల ఆలోచన ఏమిటి, తర్వాత కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయినా సరే తాను పార్టీని నడిపిస్తాననే ధైర్యం రావడం, దాని కారణాలు కర్ణాటకలో గెలవడము, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడము, వాళ్ళ కుటుంబం అంతా బహిరంగ సభల్లోనూ ఆ యాత్రలోనూ పాల్గొనడము ఇత్యాది విషయాలు రాహుల్ గాంధీ కొంత ధైర్యాన్ని తెచ్చినట్టున్నాయి. అందుకోసమని ఆయన భారత్ జోడో న్యాయయాత్రలో ఉన్న అతను పశ్చిమ బెంగాల్లో డిజిటల్ మీడియా వారియర్స్తో మాట్లాడుతూ వారన్నమాట, ఇంతకుముందుకు పార్టీ నుంచి వెళ్ళిపోయిన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా వీళ్ళ పేర్లను ప్రస్తావిస్తూ సరే వాళ్ళకు నచ్చలేదు, పార్టీ సిద్ధాంతం నచ్చలేదు కాబట్టి వెళ్ళిపోయినరు, అట్లా ఇంకెవరంటూ కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పడం. లోక్సభ ఎన్నికల ముందు పార్టీలో నచ్చని వాళ్ళు వెళ్ళంటే వెళ్ళిపోండి అని చెప్పడం, ఇది రాహుల్ గాంధీలో వచ్చిన లేదా ఆయన ఆలోచిస్తున్న తాను మారిన పరిస్థితులకు లేదా తాను మారినని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందువల్లంటే సరిగ్గా 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలు, అనంతరం G20 23 మంది గ్రూప్ ఆఫ్ ద లీడర్స్ వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు చేయడం, అప్పటికి ఆ తిరుగుబాటు చేసిన వారిలో మాజీ కేంద్ర మంత్రులు, పార్టీ పదవులు, ప్రభుత్వంలో పదవులు అనుభవించిన వారు ఉండడం, ఇట్లాంటి వాళ్ళు చాలామంది చాలా అనుభవాలు రాహుల్ గాంధీకి ఉన్నాయి. ఈ అనుభవాల రీత్యా వాళ్ళను చూసి ఎవరు ఓటు వేయట్లేదు, మేము తిరుగుతున్నాం, మేము కష్టపడుతున్నాం కాబట్టి ఇది తమకు సంబంధించిన అంశం, మేము కష్టపడక తప్పదు అనే ఒక భావన కూడా వారిలో ఉన్నట్టున్నది. అందుకే ఎంతమంది వచ్చినా పదవులు ఇచ్చినా పదవులు తీసుకుంటారు, అనుభవిస్తున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు ఉండాలి, లేకుంటే వెళ్ళిపోండి అని చెప్పడం రాహుల్ గాంధీలో వచ్చిన రాజకీయాల పట్ల ఆయనకు వచ్చిన లోతైన అవగాహనకు, ప్రజల్లో తిరుగుతున్నాడు కాబట్టి తాను నిలబడగలననే ధైర్యం వచ్చిందేమో కాబట్టి అందుకే ఇట్లా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉండవచ్చు.